నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పటంలో బహుశా ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి మరొకరు ఉండరేమో. ఎదుటి వాళ్ళ మీద తప్పును దోసేయటంలో కూడా, ఎదుటి వాళ్ళు అందరూ కూడా తన తప్ప ఎదుటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులేనన్న చెప్పటంలో కూడా ఎక్స్పర్ట్ అని. ఈయన తాను నుప్పు అంటారు, తాను నిజాయితీ పరుణ్ణి అంటారు. అంత గొప్ప నుప్పు ఈయన అయితే మరి ఈయన 2 ఎకరాల నుంచి వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? అదేవిధంగా రాజకీయాలలో తాను ఏ తప్పు చేయలేదు, నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటాను అని చెప్పేటటువంటి ఈయన ఈ దేశంలోని సంపన్నులైన ముఖ్యమంత్రుల్లో ఒకరు ఎలా అయ్యారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని సంపన్నుడైన ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించినప్పుడు కూడా ఈయన విపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రుల జాబితాలో రాలేకపోయాడు. కానీ ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు సంపదే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ. ఇలా వాస్తవాలు ఎలా ఉంటే దబాయించటం, తానేదో పత్తిత్తు అన్నట్టు, తనకి ఏ విధమైనటువంటి అవినీతి మరక లేనట్టు, ఐఎంజీ భూముల కుంభకోణం 2 దశాబ్దాల తర్వాత తీర్పు వస్తే ఆ తీర్పులో తనకి క్లీన్ చిట్ వచ్చిందని చెప్పేసి సగర్వంగా ప్రెస్ మీట్ పెడతాడు. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ పెట్టినటువంటి కేసుల్లో, మీరందరూ పెట్టినటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల్లో అదే విధమైనటువంటి తీర్పు రాదా? ఇప్పటికే ఈడీ ఏదైతే స్వాధీనపరుచుకుందో వాటన్నిటిని కూడా విడుదల చేసింది కదా. ఎందుకు విడుదల చేసింది ఈడీ? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులను ఎందుకు విడుదల చేసింది? అక్కడ ఎలాంటి అవినీతి లేదనే కదా విడుదల చేసింది. అధికారులందరినీ కూడా ఎలాంటి మచ్చ లేదనే కదా విడుదల చేశారు కదా. మీరు పెట్టినటువంటి కేసులన్నీ అక్రమ కేసులన్నీ ఒకదానమ్మట ఒకటి తేలిపోతా ఉన్నాయి కదా. మరి మీరు ఎంత ఆశ్చర్యంగా ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడే జస్ట్ ఒక సబ్జెక్ట్ చూశాను. ఈయననంట చంద్రబాబు నాయుడు గారినంట బాబాయిని హత్య చేసి అది గుండెపోటని చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ వాళ్ళు నమ్మించారంట. ఏమి కథలు చెప్తాడండి ఈయన. చంద్రబాబు నాయుడు గారిని నమ్మించారా? ఇక్కడ మీరు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి మోసం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలోనే రాజకీయ హత్యలు జరిగాయి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రముఖుల ప్రాణాలకు భద్రత లేదు అన్న సంగతిని మీరు మభ్యపెడుతూ, దాచిపెడుతూ ఉపాయంగా ఎదుటి వాళ్ళ మీదకు తోసివేస్తా ఉన్నారు. మీరు అన్నారు గుండెపోటని నమ్మించారు, హత్య చేసి అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న నన్నే నమ్మించారు అన్నారే. ముఖ్యమంత్రిగా ఉన్న నీకే తెలియకుండా హత్య జరిగిందా? ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత తీసుకోరా? అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రముఖ ప్రాణాలకి భరోసా లేదా? ప్రముఖుల ప్రాణాలు మరి భద్రత లేదా? ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు? తర్వాత నమ్మించారు. ఎవరు నమ్మించారు? మీ పదే పదే అబద్ధాలు చెప్పిన నిజాలు గుర్తున్నాయి. వివేకానంద రెడ్డి కుమార్తె అల్లుడు, అదేవిధంగా మీ పార్టీలో మీరు ప్రముఖంగా విలువనిచ్చేటటువంటి బీటెక్ రవి, మీరందరూ కలిసి పనినటువంటి కుట్రలో భాగంగా అది గుండెపోటు అని మొట్టమొదట బయటకు చెప్పినటువంటి వ్యక్తి అప్పుడు మీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి తనకు ఆ సమాచారం ఎవరు చెప్పారని చెప్పారు?
వివేకానంద రెడ్డి గారి అల్లుడి అన్నగారు చెప్పారని చెప్పాడు. అదేవిధంగా సాక్షి పేపర్ కన్నా ముందుగా, సాక్షి టీవీ కన్నా ముందుగా ఇది గుండెపోటు అనే వార్త మీ పచ్చ ఛానళ్లలో కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. గుండెపోటు అనేటటువంటి వార్త మీ పచ్చ ఛానళ్లలో రావడానికి కారణం మిమ్మల్ని వైసీపీ వారు నమ్మించటం కాదు, టీడీపీ వాళ్ళ మాటలు మీరు నమ్మారు కాబట్టి, టీడీపీలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి నోటి వెంట ఆ మాట వచ్చింది కాబట్టి ఆ పచ్చ ఛానళ్లు వేశాయి. ఇక తెల్లవారే నా మీదే నారాసుర రక్త చరిత్రని వార్తలు రాశారు అన్నారే, మీ మీద ఆ వార్తలు రాయబట్టే పచ్చపత్రికలు నిజాలు రాశాయి. మీ మీద ఆ వార్తలు రాసిన తర్వాత మీ హయాంలోనే హత్యలు జరుగుతున్నాయి. హయాంలో గతంలో జరిగినటువంటి రాజకీయ హత్యలన్నింటినీ కూడా రాజారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని శివారెడ్డి వరకు జరిగినటువంటి హత్యలన్నింటినీ మీ హయాంలోనే జరిగినటువంటి హత్యలన్నింటినీ ఏకరువు పెట్టినటువంటి సందర్భంలో మీకు ఎక్కడ మరక అంటుతుందో, మీకు ఎక్కడ మట్టి అంటుతుందో, మీకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అనేటటువంటి భయంతో మీ ఆంధ్రజ్యోతి, మీ ఈనాడు, మీ TV5 మీ వాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చేసి ఏ ఒక్క వైసీపీ నాయకుడు చెప్పలేదు వివేకానంద రెడ్డి గారికి ఇంకొక పెళ్ళయిందని కానీ, ఆ ముస్లిం యువతకు ఒక కుమారుడు ఉన్నారని కానీ ముందుగా ఏ ఒక్క వైసీపీ వాళ్ళు చెప్పలేదు. మీరే చెప్పారు, మీ ఆంధ్రజ్యోతిలోనే రాశారు. ఆ అమ్మాయి చరిత్ర మొత్తం వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా నిరాదరణకు గురైంది మొత్తం కూడా, అది కూడా సునీత గారి మీద అభిమానంతోనో లేదా వివేకానంద రెడ్డి గారి మీద ప్రేమతోనో రాసినటువంటి వార్త కాదు. మీకు క్లీన్ చిట్ ఇవ్వటం కోసం, ఆ రక్త చరిత్రలో మీకేమి సంబంధం లేదన్నది, ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం వాళ్ళు వార్తా కథనాలు రాశారు. మీరు ఈ రోజున ఏమాత్రం బిడియం లేకుండా, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడం అనే మాటను ఎందుకు అంటున్నానంటే, బుడమేరులో దాదాపు 15,000 క్యూసెక్కుల నీటిని మరి ప్రవాహంలోకి వెళ్ళనీయకుండా, ఆ నీటిని తన దారిని తాను పోనీయకుండా అక్రమ నిర్మాణాలు దశాబ్దాలుగా, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి కేవలం 5 ఏళ్లకు మాత్రమే, కానీ దశాబ్దాలుగా ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూ ఉంటే, మరి విపరీతమైనటువంటి ఆక్రమణలు జరుగుతూ ఉంటే, ఫేక్ డాక్యుమెంట్స్ తోటి స్థానిక సంస్థల ప్రతినిధుల ప్రభావంతో, రెవెన్యూ అధికారుల ధనదాహంతో ఆ బుడమేరు పరివాహ ప్రాంతం అంతా కూడా ఆక్రమణకు గురవుతా ఉంటే దశాబ్దాలుగా మీరు పట్టించుకోలేదన్న వాస్తవాలు బయటకు రానియకుండా, రాజకీయంగా ప్రతి అంశాన్ని రాజకీయం, శ్రీశ్రీ అంటాడు కాదేది కవిత కనర్హం, కుక్క పిల్ల సబ్బు బిళ్ళ అగ్గి పెట్టా కాదేది కవిత కనర్హం అన్నట్టుగా మీకు రాజకీయం చేయటానికి ఏది అనర్హం కాదు, ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తారు. అసలు ఇక్కడ బుడమేరు వరదల్లో 61 మంది మరణాలకు కారణమైన దానికి సమాధానం చెప్పటానికి వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధం ఏంటి అంటే, రాజకీయ కోణాన్ని మీరు బయటకు తీసి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, మీ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి కాదా చంద్రబాబు నాయుడు గారు?
ఏదైతే 1970లోనే నిర్మించినటువంటి వెలగలేరు దగ్గర చిన్న ఆనకట్ట కట్టారు, ఆడ గేట్లు పెట్టారు. అక్కడ నుంచి మరి రైట్ కెనాల్, పోలవరం రైట్ కెనాల్లో వాటర్ కలిసే విధంగా ఏర్పాటు చేశారు. అటు కాని వాటర్ వెళ్ళలేకపోతే అటు నుంచి ఇటు కృష్ణానదికి వాటర్ వచ్చే విధంగా అక్కడ డైవర్షన్ కెనాల్ని నిర్మించారు. అయితే 2005లో ఎప్పుడూ లేనంతగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ లేనంతగా దాదాపు 50,000 క్యూసెక్కుల వరద బుడమేరకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన వరద కేవలం 30,000 క్యూసెక్కులు మాత్రమే. 50,000 క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక్కటంటే ఒక్క మరణం జరగలేదు. ఒక్కటంటే ఒక్క మరణం జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. అయినప్పటికీ కూడా జనావాసాల్లోకి నీళ్లు రావటం జరిగింది. కొన్ని ఇళ్లలోకి నీళ్లు రావటం, కొన్ని ఇళ్లను పూర్తిగా ముంచేయటం జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి అని చెప్పేసి అప్పటి సిపిఐ నాయకుడైనటువంటి కొల్లి నాగేశ్వరరావు గారు మరి రాజశేఖర రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇస్తే దానిని పరిగణలోకి తీసుకొని 464 కోట్ల రూపాయలు కేటాయించి బుడమేరు ఛానల్ను వైడన్ చేయాలి, విజయవాడ ముంపుకు గురి కాకుండా చేయాలంటే విజయవాడ ఛానల్ కొల్లేరులో కలిసేంత వరకు కూడా, బుడమేరు ఛానల్ కొల్లేరులో కలిసేంత వరకు కూడా పూడికి తీయాలి, వెడల్పు చేయాలి, దాని డైవర్షన్ కూడా చేయాలి. ఆ డైవర్షన్ చేసేటటువంటి క్రమంలో నాకు చెందిన 4 ఎకరాల భూమిని కోల్పోయాం. గతంలో వీడియోలో కూడా నేను చెప్పాను. వాటికి సంబంధించినటువంటి కంపెన్సేషన్ రాజశేఖర రెడ్డి గారు కానీ జీవించి ఉన్నట్లయితే 2009లో మీ మహాకూటమిని ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ దుర్మరణం పాలు కాకుండా ఉన్నట్లయితే 2010లో మా రైతులందరికీ కూడా ఆ డబ్బులు వచ్చి ఉండి, ఆ తర్వాత ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చింది లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 464 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించారో 2007, 2008 వరకు మాత్రమే పనులు ముమ్మరంగా సాగాయి. ఆ తర్వాత ఎన్నికల సంవత్సరం కావడంతో పనులు ఆగాయి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పనులు ప్రారంభించబోయే సమయానికల్లా ఆయన ప్రాణాలు పోయాయి. ఇది వాస్తవం. అయితే ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు అధికారం వెలగబెట్టినటువంటి మీరు కనీసం ఆ ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూడకుండా, మరి అదేవిధంగా అక్కడ అడ్డంకిగా ఉన్నటువంటి మీ యొక్క అనింగు శిష్యుడైనటువంటి, మీ ప్రమోటర్ అయినటువంటి వేమూరి రాధాకృష్ణకు చెందినటువంటి విద్యుత్ ప్రాజెక్టుని కదిలించడం నీకు ఇష్టం లేక మీరు చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా డైవర్షన్ చేయటం కోసం నీ హయాంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యను నిస్సిగ్గుగా మీరు ఉదాహరణగా తీసుకొచ్చారంటే మిమ్మల్ని మించినటువంటి గుండెలు తీసిన బంటు ఇంకెవరుంటారండి? మిమ్మల్ని మించినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్త ఇంకెవరుంటారండి? మిమ్మల్ని మించినటువంటి చిత్తుల మారి రాజకీయవేత్త ఇంకెవరుంటారండి? మీ నోటితో మీరే అనలేదా జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీకి ఎదురు తిరిగి ఉండకపోతే అతని మీద కేసులే లేవని? ఒకసారి మీరు మాట్లాడిన వీడియోలు చెక్ చేసుకోండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు ఎలా పెట్టారో, ఎవరు పెట్టారో అందరికీ తెలుసు.
మీరు అదే ముద్రతోటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముద్ర వేసి, వాళ్ళు చెడ్డవారనేటటువంటి ముద్ర వేసి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తారే కానీ మీరు మంచి పనులు చేయటానికి మాత్రం ప్రజల ముందుకు రారు. ఏం చెప్పారండి మీరు ఎన్నికల్లో? ఏమైందండి మీ సూపర్ 6? ఎక్కడుందండి మీ సూపర్ 6? 100 రోజులు గడిచినా కానీ సూపర్ 6 గురించి ఆలోచన చేయకపోగా సూపర్ 6 చేయటానికి డబ్బులు లేవని చెప్తారా? ఎన్నికల సమయంలో ఏం చెప్పారు? సంపద సృష్టిస్తా అని చెప్పారు. అంటే సంపద సృష్టిస్తా అని చెప్పేది మీరు చెప్పినటువంటి బోకు మాటలు కాదా? మీరు చెప్పింది ప్రజలు మోసగించడం కాదా? బోకు మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి, ఒక మీరు క్రియేట్ చేసినటువంటి ఒక యాడ్ బాగా ప్రజల్లోకి వెళ్ళింది. డప్పు కొట్టడానికి ఒక డప్పు కళాకారుడు ఆ సామాజిక వర్గాన్ని స్పృశించడం సబబు కాదు కాబట్టి నేను స్పృశించట్లా. ఏమి డప్పు కొట్టమంటారు అని బాధపడతా ఉంటే అంతలోకి ఒకడు సైకిల్ బెల్లు కొట్టుకుంటూ వస్తాడు. దాని మీద సూపర్ 6 అని ఉంటుంది. సూపర్ 6 అనగానే ఇంకే మామ దర్వే మామ అనగానే దరివేస్తాడు అతను. దరివేసి ఏం చెప్తాడు? వెంటనే మీ అందరికీ కూడా సంవత్సరానికి 3 సిలిండర్ల హో అంటాడు. జనం అందరూ చప్పట్లు కొడతారు. వెంటనే మీ మహిళలు ఎవరో కూడా ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు ఇచ్చి టికెట్ కొనాల్సిన పని లేదు, మీ అందరూ ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు అనగానే చప్పట్లు కొడతారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. మీ ఆడవాళ్ళందరికీ కూడా 19 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అని చెప్పేసి ఆ డప్పు కళాకారుడు అనగానే వీళ్ళందరూ చప్పట్లు కొడతారు. రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 13,500 ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాగానే 20,000 ఇస్తారండహో అనగానే వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. అలా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు సమయం పడుతుంది కాబట్టి ఈ లోపుగా ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారో ఉండహో అంటారు. ఇచ్చారా? దాని మీద దృష్టి పెట్టారా? ఇవన్నీ ఎలా చేస్తామని చెప్పారు మీరు? సంపద సృష్టించి చేస్తామని చెప్పారు. ఏమైంది మీరు సృష్టించిన సంపద? కాలక్షేపం కబుర్లు చెప్పటం, ఈ విధమైనటువంటి మీ అసమర్థతను, మీ వైఫల్యాన్ని, మీ చేతగానితనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టివేయటం, జగన్నామ స్మరణ చేయటం, ఏరుకి బుడమేరుకి గండు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పటం, కృష్ణానదిలోకి బోట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పటం, ప్రతిదానికి జగన్ 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 అంటూ ఏడవటం తప్ప నీవు జనం కోసం చేసేది ఏమన్నదో చెప్పేటటువంటి పరిస్థితి నీ దగ్గర ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? అదేమంటే భయం వేస్తోంది. జగన్మోహన్ రెడ్డి అప్పు కూడా పుట్టకుండా చేసిపోయాడు అనేటువంటి అబద్ధపు మాటలు చెప్తావే. నీవు నీ యొక్క 100 కోట్లు వదిలిపెట్టి నువ్వు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్న 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు నీకు వదిలిపెట్టి వెళ్ళాడు ఖజానాలో. నీవు కేవలం 100 కోట్లు వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నీకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏమన్నారు? పింఛన్లు జీతాలు ఇవ్వటానికే 8,000 కోట్లు రావాలి, మేము ఊట్ చేసేదంతా ఊట్ చేశాం, అసలు మొదటి నెలలోనే ఈయన బండారం బయటపడింది, ఈయనకెవడో అప్పిచ్చేవాడు ఉండడు అని చెప్పేసి మీరు అన్నారా లేదా? మీ ఈనాడు పేపరే చూసుకోండి. మరి అలాంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి బలోపేతం చేసి మీరు చేసినటువంటి అప్పుల శాతాన్ని 159% అప్పుల శాతాన్ని
58% తగ్గించి ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించి లైన్లో పెట్టి ప్రజల జీవన ప్రమాణాలను పెంచి సంక్షేమ కార్యక్రమం ఎక్కడ కూడా క్యాలెండర్ ప్రకారం ఎక్కడ కూడా బ్రేక్ పడకుండా అమలు చేసినటువంటి ఆయన ఎక్కడా, నువ్వెక్కడా? మీ మాయమాటలు నమ్మి, ఎందుకంటే ఆయన నిరూపించాడు ఇవ్వగలము, ఏదైనా చేయగలమని. ప్రభుత్వాలంటే ఏదైనా చేస్తాయి కాబోలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తారు కాబోలు అని నమ్మి మోసపోయారు ప్రజలు. ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడిస్తే ఎక్కడ వివేకానంద రెడ్డి హత్య? వివేకానంద రెడ్డి హత్య వెనకాల ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళకి సహకరించినటువంటి బీటెక్ రవీంద్ర ఏ పార్టీలో ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు, అసలు ఏ పార్టీ అధికారంలో ఉండగా హత్య జరిగింది, ఆ హత్యని రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఏ విధంగా వాడుకుంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు తెలియదా? దానిని తీసుకొచ్చి వరద బాధితుల సమస్యకు ముడిపెట్టావంటే మీకన్నా దిగజారుడు రాజకీయవేత్త మరొకరు ఉండరేమో చంద్రబాబు నాయుడు గారు. నమస్తే.